నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ధర్నాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ మహబూబ్ నగర్ లో స్వామి బ్రహ్మోత్సవాలు ధాన్యంపై అవగాహన కల్పించిన నిర్వాహకులు అందుబాటులోకి విస్టోడన్ కోచ్ రైలు సేవలు అధికారులను అభినందించిన ఉపరాష్ట్రపతి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇక డీటెయిల్స్ లోకి వెళితే పరకాల పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సభ్యులు మంద శ్రీకాంత్ కోరారు. స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. పరకాల ఒక నియోజకవర్గ కేంద్రంగా ఉంది, కానీ పట్టణ కేంద్రంలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆయన అన్నారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు పట్టణ కేంద్రంలో చాలా మంది ఉన్నాయని, భారీ వర్షాలకు ఇల్లు లేని వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి పట్టణ కేంద్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అదొక పెద్ద మండలం, ఒక నియోజకవర్గం. పరకాల అనేది ఒక కాన్స్టిట్యున్సీ, ఒక పెద్ద మండలం. పరకాల కింద ఉన్న గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, కానీ మరి పరకాల పట్టణ కేంద్రానికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరో ప్రభుత్వం చెప్పాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మండలం అండి, ఇది ఒక పెద్ద మండలం. ఇక చాలా మంది పేదవాళ్ళు, ఇక చాలా నిరుపేద కుటుంబాలే మొన్న కొట్టిన వర్షాలకు చిన్న చిన్న ఇళ్ళ కంచెలు కొట్టుకుపోయినాయి. వరద అసలు స్థానికంగా పట్టణ ప్రజలు పండుకుందామంటే ఆ పండుగ పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, పరకాల పట్టణ కేంద్రంలో ఇది మళ్ళీ చెప్తే ఒక పెద్ద మండలం. ఇక్కడ నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. పని చేస్తే తినే పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారైనా అధికారులైనా ఎవరైనా కూడా పట్టించుకొని ఇప్పుడు పరకాల మండలానికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. వివిధ గ్రామాల్లో పరకాల మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మా సంతోషం. కానీ ఇది పరకాల మండలం కూడా చాలా పరకాల పట్టణ కేంద్రంలో చాలా పేదలు ఉన్నారు. కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని ఈ రోజు మీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వనారాయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి 2 నామినేషన్లు వేయగా పోచంపల్లి తరపున మరో 2 నామినేషన్లు వచ్చాయి. మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగల సంపత్ రెడ్డి, చైర్పర్సన్ గండ్ర జ్యోతిలు ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్లు మరో సెట్ శ్రీనివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా? కరెంటు మీద ఒక చట్టం తీసుకొచ్చి ఇది ప్రైవేటీకరణం చేసి కరెంట్ మీటర్లు పెట్టి వసూలు చేయాలనేది చట్టంలో ఉన్నది. ఇలా ఢిల్లీలో కూడా రైతు నాయకులందరూ కూడా ఆ చట్టాలని విరమించుకునేదాకా మా పోరాటం ఆగదని చెప్పడం కూడా జరిగింది. ఆ సిగ్గుచర్య లేకుండా బండి సంజయ్ గారి స్టేట్మెంట్ లో కూడా ఇన్ని రోజులు ఆ చట్టం బాగున్నది, చట్టం ఇంప్లిమెంట్ చేయాలి, ఆ చట్టం రైతులకు లాభం జరుగుతుందని వాదించిన బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ నాయకులతో విజ్ఞప్తి చేస్తున్నారు. మీ మోడీ గారే. మహబూబ్ నగర్ జిల్లా చినచింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశీస్సులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధాన్యంపై అవగాహన కల్పించారు. ధ్యానం వల్ల కలిగే లాభాలు, అహింస ధర్మం గురించి భక్తులకు కరపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శివరాములు, దమా వెంకటేష్, గంగాధర్, ఆంజనేయ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, గండం శైలజ పాల్గొన్నారు. పత్రిజీ యొక్క దివ్య ఆశీస్సులతో వారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ధ్యాన జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్ష్యాల ద్వారా ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంగా తయారు చేయాలి. ఒక మెరుగైన సమాజం కోసము మెడిటేషన్ అనేది అందరి లోపలికి వెళ్ళాలి.
ధ్యానం చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల మనకు ఎన్నో విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మెడిటేషన్ని చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, రోజుకి ఎన్నిసార్లైనా చేయొచ్చు. మెడిటేషన్ అనేది ముఖ్యంగా విద్యార్థులకైతే చాలా మంది విద్యార్థులకి ఏకాగ్రత సమస్య ఉంటుంది, జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండదు, అలాగే చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండదు. కానీ మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, అలాగే మన రైట్ బ్రెయిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళకి కలుగుతాయి. స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా ఆత్మవిశ్వాసం గల కొంతమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని చెప్పి వివేకానంద గారు చెప్పారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ జీవితంలో ఏది సాధించాలన్నా కూడా, వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి అంటే మెడిటేషన్ ద్వారా వారికి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టెన్షన్, స్ట్రెస్ అని, ఒత్తిడి అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి మానసిక ప్రశాంతత వైపుగా మనం వస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే, మనకు వస్తున్న జబ్బులలో 75% రోగాలు సైకోసమాటిక్ డిసీజెస్, అంటే మానసిక జనిత రోగాలు అంటాం. మెంటల్ టెన్షన్స్ వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్లనే 75% రోగాలు మనకు వస్తున్నాయి. కాబట్టి ధ్యానం చేయడం వల్ల, మానసిక ప్రశాంతత రావడం వల్ల ఆ 75% రోగాల నుంచి మనం బయటకు వస్తామన్నమాట. ఆ రకంగా మెడిటేషన్ వల్ల సంపూర్ణ ఆరోగ్యం కానీ, ఏకాగ్రత కానీ, ప్రశాంతత కానీ, జ్ఞాపక శక్తి కానీ, ఆత్మవిశ్వాసం కానీ, అలాగే ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా మనకు తెలుస్తుంది. అసలు నేను ఎవరిని, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, అసలు పర్పస్ ఏంటి, భగవద్గీతలో ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తులో ఏం చెప్పారు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మన ఋషులు ఏం చెప్పారు, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సత్యాలు కూడా ధ్యానం చేయడం వల్ల తెలుస్తాయి. తద్వారా మన పుట్టుకకు అర్థం ఏంటి, మన పర్పస్ ఏంటి, మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది, స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ధ్యానం చేయడం ద్వారా, ఆత్మ జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా తెలుసుకుంటాం. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏవైతే శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో, ఇక్కడికి మరి ఎన్నో ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి, అలాగే అహింస యొక్క ఆవశ్యకత గురించి మేము వారికి చెప్తున్నాము. అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల కన్నా కూడా అత్యంత గొప్పదైన ధర్మం ఏంటి, ఉన్నతమైన ధర్మం ఏంటి, పరమోత్కృష్టమైన ధర్మం ఏంటి అంటే అహింసా ధర్మం. అహింసా ధర్మం అంటే ఏ మనిషిని, ఏ ప్రాణిని, ఏ జంతువుని, ఏ పక్షిని కూడా మనం హింసించకపోవడం, చంపకపోవడం, బాధ పెట్టకపోవడం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది. అన్ని ధర్మాల కన్నా గొప్పదైన ధర్మం ఏంటి, ఉన్నతమైన ధర్మం ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలపై 3 నెలలకొకసారి సర్వసభ్య సమావేశం జరుపుతున్నారు. గ్రామాలలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారి అవగాహన కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, ఎంపీడీఓ రమాదేవి, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ అన్ని గ్రామాల మన సర్పంచులు, మహిళా సర్పంచులు, అధికారులు, జిల్లా నుంచి వచ్చే అధికారులు, అలానే పాత్రికేయులు, ముఖ్య అతిథిగా చేసిన గౌరవ జడ్పీటీసీ గుండం నరసన్న గారు, గౌరవ ఎంపీడీఓ గారు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. మనం ఈ యొక్క మండల సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్నాం. మండలానికి సంబంధించిన ఓవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికారుల సహకారంతో మనతో అయ్యే చిన్న చిన్న సమస్యలు వీలైనంత వరకు గౌరవ సభ్యులు ఏ సమస్య తెచ్చినా మన స్థాయిలో ఉన్నంత వరకు అందరి సభ్యులు కూడా దృష్టికి తీసుకుపోయి వీలైనంత వరకు సమస్య పరిష్కార విషయం చేసే విధంగా కృషి చేస్తున్నాం. ఈ రోజు కూడా మనం గతంలో చేసుకునే కూడా ఒక నోట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది, ఏం మాట్లాడుతున్నాం, ఏమి ఇచ్చామని. మళ్ళీ ఈ రోజు కూడా అదే విధంగా ముఖ్యమైన 2వ పంట కూడా మనం చూస్తున్నాం. దాని మీద కూడా ఇంకా స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి ఆ రకంగా కూడా ముందుకోవడం, వ్యవసాయం అత్యంత ముఖ్యమైన ఈ సమావేశంలో మనకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులతో మనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటూ, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యమైన గౌరవ సభ్యులకు సూచించేది ఒకటి, ఒక సభ్యులు అడిగిన దాన్ని కాకుండా మనం దాన్ని పూర్తిగా మాట్లాడుకొని మళ్ళీ ఇంకో సభ్యులు ఏది అవసరం ఉన్నా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా ఇప్పుడు వ్యవసాయ శాఖ కార్యక్రమాలను మేము మాట్లాడుకుంటూ కొన్ని ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా తరఫున ముఖ్యంగా ఈ రైతు బీమాలో మనం 2021-22కు సంబంధించి
7,561 మందిని మనం అర్హులుగా నమోదు చేయడం జరిగింది, మరణించడం జరిగింది. దాంట్లో మరియు ప్రత్యేక మన ప్రత్యామ్నాయ పంటల సాగు వారికి దానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడానికి మనకి 7 రైతు వేదికల్లో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారం. ఇంకా ఇప్పుడు మనకు యాసంగి 2021-22 స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు అయినటువంటి పెసర, మినుము, శనగలు, పల్లి మొదలైన విత్తనాలు మనకు 2 సొసైటీలు ఉన్నాయి. ఈ 2 సొసైటీలు పోతుగల్, ముస్తాబాద్ ఈ సొసైటీలో ఇప్పుడు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ విత్తనాలతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రామ్ మసూర్ సినిమా ప్రొడ్యూసర్ హీరో అభినవ్ సర్దార్ తో పాటు షానీ సాల్మాన్ మండల కేంద్రానికి వచ్చారు. హీరో రాకతో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విజయలక్ష్మి థియేటర్లో హీరో అభిమానులతో కలిసి రామ్ మసూర్ సినిమా చూశారు. తరువాత అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు దేవేందర్ నాయక్, సిద్ధార్థ్, సుధాకర్, చిన్ని పాల్గొన్నారు. కొద్ది సైడ్ రామ్ మసూర్ ఇంత పెద్ద సక్సెస్ చేసి మంచి కాన్సెప్ట్ ని కంటెంట్ ని మీరందరూ ఎంకరేజ్ చేసినందుకు ఎస్పెషల్లీ మొత్తం మహేశ్వరం యూత్ పిల్లలందరూ సుధాకరు, మన సిద్ధార్థ్ వీళ్ళందరూ దగ్గరుండి ఇంత పెద్ద ర్యాలీ చేసి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఒక ఘనంగా ఒక దిగ్విజయంగా ర్యాలీ చేసి ఈ సినిమాని జనాల్ని థియేటర్కి తీసుకొచ్చి సినిమా చూసేటట్టు చేశారు. మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ అభిమానులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా అభిమానులకు ఇచ్చే మెసేజ్ ఒకటే ఏంటంటే, ఇది ఒక కొత్త కాన్సెప్ట్తో చేసిన సినిమా, ఒక కొత్త కంటెంట్. మీరు కావాలంటే చూడండి, చూసిన తర్వాత మీరే చెప్తారు ఇలాంటి కంటెంట్ రాలేదు ఇంతకు ముందు. ఇది మీ యూత్ అందరికి కూడా, ఎస్పెషల్ యూత్కి ఈరోజు మనం మార్కెట్లో ఏం జరుగుతుందో, జనాలు బయట ఏం జరుగుతుందో అదంతా కంటెంట్ దీంట్లో ఉంటుంది. మన లైఫ్కి మనకి ఒక సంబంధించిన ఒక మోటివేషన్ కానీ, ఒక మనం ఏమైపోతున్నాం అసలు, మనం ఏ సమాజంలో ఉన్నామో మన వెనకాల మనం ఉంటూ ఏమైపోతుంది, వెనకాల ఉంటే మనల్ని ఇది చేసేవాళ్ళు, మనతో ఉంటూనే మనల్ని చీట్ చేసేవాళ్ళు, అలాంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఏం నడుస్తుందో, మన లైఫ్కి ఎలా ఎఫెక్ట్ అవుతున్నావు, ఇవంతా మీకు ఒక మెసేజ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ రూపంలో మీకు చూపించాము. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి ఇంకా ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ రోజు మహేశ్వరం రావడం మాకు మహేశ్వరం రావడం ముఖ్య కారణం ఏంటంటే, మా పిల్లలు నాకు ఫోన్ చేసి మేము అన్ని చోట్ల ర్యాలీ, నిన్న దిల్సుఖ్ నగర్ లో మెగా థియేటర్ లో హౌస్ఫుల్ అయింది. హౌస్ఫుల్ అయిన తర్వాత జనాలందరూ ఇక్కడ నుంచి ఫోన్ చేసి మా ఏరియా కూడా రండి అంటే, మాకు పక్కనే ఇక్కడ హైదరాబాద్ ఒక ½ an hour మాకు ఇప్పుడు లైవ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. 3 o'clock మళ్ళీ వెళ్ళాలి. అయినా కానీ వీళ్ళంత ప్రేమగా ఆదరించి పిలిచినందుకు మేము డెఫినెట్గా వెళ్ళాలి. ఎందుకంటే మేము కొత్త వాళ్ళని మమ్మల్ని పిలిచి వాళ్ళు ఆదరిస్తున్నారంటే అదొక పెద్ద సపోర్ట్ మాకు. సో అందుకనే నో అనకుండా మేము వచ్చేసాము. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీరు ఇలాగే మీడియా మిత్రులందరూ మీరు ఇలాగే మమ్మల్ని మాలాంటి కొత్త వాళ్ళకి ఆదరించి సపోర్ట్ చేస్తే మీకు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలో చెట్లు నాటారు. పిల్లలకు బిస్కెట్స్ పంచారు. తరువాత ముప్పిడి నర్సింగ్రావు ఆధ్వర్యంలో ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 100కు పైగా పుస్తకాలు పంచారు. బండ మైసమ్మ అంగన్వాడీలో అరటి పండ్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముప్పిడి నర్సింగ్ యువకులు పాల్గొన్నారు. బర్త్డే అమ్మా
ఓకే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎంఎల్ శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ స్కూల్ అయిన ముషిరాబాద్లో చిన్న సేవా కార్యక్రమం నిర్వహించినాము. నోట్బుక్ పంపిణీ కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాకు ఎంతో సహకరించారు. ఇక ముందు కూడా మేము కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాము. ఉదయపూర్వక పాఠశాల తరఫున, పాఠశాల స్టాఫ్ తరఫున, విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. పాఠశాలకు ఒక్క నోట్బుక్ ఇచ్చినా కానీ ఒక పిల్లోడికి ఎంతో సంతోషంగా ఉంటుంది. డ్రాప్అవుట్ కాకుండా స్కూల్ మానివేయకుండా రెగ్యులర్గా రావడానికి అన్నతో ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నా మా పాఠశాలకు మా ప్రభుత్వ పాఠశాలలకు అందజేయాలనేసి మేము కోరుకుంటూ అన్నకు మరొకసారి మా పాఠశాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మాజీ అధ్యక్షులు ఎంఎల్ శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరియు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో జరగాలని आज मुशीराबाद कॉन्स्टिट्यूंसी हमारे प्रियమైన नायकुడు एमएल श्रीनिवासराव साहब का आज बर्थडे है. इस मौके पे భారత రైల్వే శాఖకు తలమానికంగా నిలిచే విస్టోడమ్ కోచ్ రైలు సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఏజెన్సీ అందాలను వీక్షించేలా అద్దాల రైల్ ప్రాజెక్టుతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రైల్వే శాఖ ఏపీలో విశాఖ ఏజెన్సీతో పాటు కర్ణాటకలో ఈ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ అద్దాల రైల్ సేవలను విశాఖలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ నుండి పర్యాటక ప్రాంతం అరకుకు వెళ్లే ప్రయాణికుల కోసం అద్దాల రైలును ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా రైలును ప్రవేశపెట్టిన రైల్వే శాఖ అధికారులను ఉపరాష్ట్రపతి అభినందించారు. రైలులో కూర్చొని ఈ ప్రకృతి, ఈ లోయలో, ఈ కొండల మధ్య సాగుతూ ప్రకృతిని ఆస్వాదించడం జీవితకాలంలో నిలిచిపోయే గొప్ప అనుభవం. We shall continue with the active cooperation of all concerned. Visakhapatnam, popularly known as the city of destiny, is cosmopolitan in nature and Ashwini Vaishnav, by heeding my suggestion, there were representations earlier by MP, by other people's representatives, but somehow it was getting delayed and it was brought to my notice. So I told the minister and suggested to him, give priority to Visakhapatnam and introduce ఈ యొక్క లింకే ఒమాన్ బస్ రేట్ ద్వారా అడిషనల్ విస్టాడమ్ కోచెస్ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎట్ ద అవుట్ సైడ్, బిఫోర్ ఐ మేక్ మై స్పీచ్, లెట్ మీ కాంప్లిమెంట్ ద రైల్వే మినిస్టర్. ఇట్ ఈస్ రియలీ గ్రోయింగ్ వెల్ industrially and also lot of potential for Visakhapatnam. So we need to support, encourage these activities. Tourism activities and also industrial activities must be, and you have Indian Institute of Management. East Coast Railway, one of the blue chip zones of Indian Railways, came into existence in 2003. Within a short span of its existence, East Coast Railway has become the biggest contributor to Indian Railways revenues. గుహలను సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా, మరింత సౌకర్యంగా బద్దంగా మార్చే విధంగా విశాఖ కిరణ్ రైలును తీర్చిదిద్దడం ఆనందదాయకం. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ విశాఖలో దళిత హక్కుల సంక్షేమ సంఘం ధర్నాకు దిగింది. విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత హక్కుల సంఘం నేతలు ధర్నా చేపట్టి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ పథకాన్ని నిలిపివేసి 413 రోజులు అవుతుందని, దీనిపై అధికారులకు పలుమార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేకపోయిందని అధ్యక్షుడు చింతడ జోగురావు ఆందోళన వ్యక్తం చేశారు. పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లారని చెప్పారు. పథకాన్ని కొనసాగించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు వరకు 413 రోజులండి. నేను నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కలెక్టర్ ఆఫీస్కి చాలా సార్లు వచ్చాం.
సోషల్ వెల్ఫేర్కి చాలాసార్లు వెళ్ళాం, అయినా మా యొక్క సమస్యని పరిష్కరించలేదు. కోర్టుకి వెళ్ళాం, కోర్టులో కేసులు పెండింగ్ ఉండగా స్కూల్ యాజమాన్యం, మరి ముఖ్యంగా బాస్టన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్ని ఫీజులు కట్టమని అవమానపరుస్తున్నారు. అందరూ పిల్లల మీద వారిని టేబుల్ మీద నిలబెడుతున్నారు, మోకాలు వేయిస్తున్నారు, మానసికంగా ప్రవర్తిస్తుంది. ఫీజులు కట్టకపోతే మీ పిల్లల్ని బడికి రానివ్వము, ఫీజులు పట్టకపోతే మీ పిల్లలకి చదువులు చెప్పమని బాస్టన్ స్కూల్ మొండి వైఖరి ప్రవర్తిస్తుంది. ఈరోజు కోర్టును ధిక్కరించినటువంటి స్కూల్ యాజమాన్యం అవుతున్నారు. దళితుల్ని ఈరోజు రోడ్డు మీద వేసేశారు. దళిత విద్యార్థుల్ని, దళిత సంఘాలని అందరినీ కూడా మాకొచ్చిన పథకాలన్నీ ఆఫ్ చేశారు. విద్యార్థుల యొక్క చదువును కూడా మీరు ఆఫ్ చేశారు. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం, దయచేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని యథావిధిగా కొనసాగించలేని పక్షాన రానున్న రోజుల్లో మేము సీఎం క్యాంపస్ని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే గతంలో హెరిటేజ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కార్యక్రమం చేసినప్పుడు అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠమైన రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పంచాక్షరి నామంతో మారుమ్రోగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భక్తులకు శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం కింద క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి ఎల్లవేళలా చల్లగా కాపాడుగాక. ఇదే దేవుడు మేనుండే దక్షిణ వైద్యం చేయాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో వచ్చిన తాత్కాలిక సిఆర్టీ, పీజీసీఆర్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడింది. జిల్లా వ్యాప్తంగా 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఉద్యోగాలను ఆదివాసీ మహిళా అభ్యర్థులతో భర్తీ చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ కోరారు. డిగ్రీ, పీజీ, బీఎడ్ పూర్తి చేసిన చాలా మంది మహిళా అభ్యర్థులు ఖాళీగా ఉన్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బాధ్యత మీపై ఉందని చెప్పేసి కలెక్టర్ గారికి మేము రాతపూర్వకంగా రాసి అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో డిఈఓ కావచ్చు, ఎస్ఓ వీళ్ళపైన సమగ్ర న్యాయ విచారణ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అదేవిధంగా సిఆర్టీలుగా పనిచేస్తున్నటువంటి గతంలో చేసి అదేవిధంగా ఈసారి కూడా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు ఎంఏ, బీఈడి, పీజీ, బీఈడి చేసినటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి స్థానికంగా వాళ్ళనే కేజీబీ విద్యాలయాల్లో నియమించాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
కాబట్టి తప్పకుండా మేము దీనిపైన సమగ్రంగా విచారణ చేసి ఎవరైతే దోషులున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళను విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ చేయని ఏడల ఖచ్చితంగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, పిఓ గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఆదివాసీ మహిళలను ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని నియమించి వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల పైన ఉందని చెప్పేసి కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేయడం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్టాప్ ముందు సాగర్ హైవేపై ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటోలో విద్యార్థులను కూర్చొనివ్వకుండా ఆర్టీసీ అధికారులు బస్సులోకి ఎక్కించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు కావాలని ఆర్టీఏ అధికారులతో ఆటోలను తనిఖీలు చేయిస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. అప్పులు చేసి ఆటోలను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నామని ఆర్టీఏ అధికారులతో తనిఖీలు చేస్తే అప్పులు ఎలా తీర్చాలని డ్రైవర్ జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు ఇబ్బంది పెట్టకూడదని కోరారు. డ్రైవర్ల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ ను మళ్లించారు. ఇప్పుడు మేము ఆటోలు ఏదో ఫుల్ అయినా కాలేజీలు అని చెప్పి మేము ఆటోలు నడుచుకొని పంపుతుంటే మేము అప్పులు తీసుకోలేకనే పోతున్నాం. ఈ ఆర్టీసీ వాళ్ళు అందరు కలిసి ఆర్టీఓ వాళ్ళని అందరినీ పిలిపించి మా బండాన్ని పట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బందులు వాళ్ళు తెప్పిస్తారు. మేము ఎట్లా బతకాలి, కాగితాలు ఇబ్బంది తీసుకొని చేస్తే అంటే తీసుకోవాలి. నిన్న మనం మొత్తం లాక్డౌన్ అనే అప్పులు చేస్తాం. ఆ అప్పులు తీసుకోలేకనే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఇళ్ళనేమో ఉందామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ధర్నాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్. మహబూబ్ నగర్ లో స్వామి బ్రహ్మోత్సవాలు, ధ్యానంపై అవగాహన కల్పించిన నిర్వాహకులు. అందుబాటులోకి విస్టోడన్ కోచ్ రైలు సేవలు, అధికారులను అభినందించిన ఉపరాష్ట్రపతి. తుడుందెబ్బ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం, టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని విన్నపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.